మనతో పాటు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, ఏంటి నిరుద్యోగులంతా రోడ్డు ఎక్కుతున్నారు, రోజుకో కార్యక్రమం తీసుకుంటున్నారు, మీ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అన్న, చాలా స్పష్టంగా ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితోటి మేము ఉన్నాం. ప్రతి సమస్యని పరిష్కరిస్తాం. కాకపోతే ఒక ప్రణాళికతోటి సమస్యల్ని పరిష్కరించాలి తప్ప ప్రతిదానికి మనం ఏదైతే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎక్కడ సమస్య ఉన్నా బల్మూర్ వెంకట్ ఎందుకు అక్కడికి పోతుండో, ఆ సమస్యని పరిష్కరించే ఉద్దేశం లేకపోతే ఎందుకు పదే పదే నేను యువకులతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇలా రెండు విషయాలు, ప్రతి ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఎగ్జామ్స్ని నిర్వహించేది ఎప్పుడు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది, ఎగ్జామ్స్ని నిర్వహిస్తలేరు, జాబ్స్ ఇస్తలేరు అని చెప్పి మళ్ళీ వాళ్ళే ప్రశ్నిస్తారు. సో ఏ ఎగ్జామ్ని ఏ తేదీన ఏ రకంగా పెట్టాలనే ఒక ప్రణాళిక ఉంటే ఏ మంత్లో పెడితే బాగుంటుందని చెప్తే నిజంగా ఆ రకంగా తీసుకొని వెళ్ళొచ్చు. నిరుద్యోగులు అనేది ఏంటంటే మేమేమీ అడగట్లేదు, జస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం. వాళ్ళు ఇచ్చిన ప్రకారం అంటే 1:100 కానీ Group 2, Group 3 పోస్టుల పెంపకం వాళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం, మేము గొంతమ కొరకలు అడుగుతలేమని చెప్పి వాళ్ళు అంటున్నారు. అదే మీకు చెప్తున్నా, Group 1లో 1:100 దేనికోసం పిలవమని చెప్పారు. గతంలో ఇదే Group 1లో జియో నెంబర్ 55 అప్పటికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసి జియో నెంబర్ 55 వల్ల మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పని ఆ రోజు ఆ జియో నెంబర్ 55ని ఉద్దేశించి భట్టి గారు అసెంబ్లీ సాక్షిగా 1:100 పిలవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ Group 1 క్యాన్సిల్ అయ్యి Group 1 మళ్ళీ నిర్వహించినప్పుడు అందులో జియో నెంబర్ 55 క్యాన్సిల్ చేశారు కదా. క్యాన్సిల్ చేసి అందులో 1:50 అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది కదా. అవసరం లేదంటారా మీరు? అరే, మీకు భట్టి గారు మాట్లాడే దాని గురించి అంటే కాంగ్రెస్ ఎందుకు మాట్లాడిందంటే జియో నెంబర్ 55 ఆ రోజు నోటిఫికేషన్ యథాతథంగా ఉంటుందని చెప్పి ఇమీడియట్గా క్యాన్సిల్ చేసిర్రు. ఆ జియో నెంబర్ 55 తీసేసిర్రు. 1:100 ఏ రాష్ట్రంలో తీసుకోరు చెప్పండి? 1:100 నిన్న మొన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ 1:100 ఆంధ్రప్రదేశ్లో తీసుకోరు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 1:100 తీసుకుంది. Group 2కా Group 1కా ఫస్ట్ ఒకసారి వారు ఎవిడెన్స్ తీసుకొని ఆధారాలు తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకటి, ఈరోజు వాస్తవానికి డిఎస్సి అనేది మేము నింపేది దేనికోసము? డిఎస్సి ఏదైతే ఆల్రెడీ మొన్న ఉంటే దాన్ని పోస్ట్పోన్ చేసి 2 నెలలు మళ్ళొకసారి టెట్ నిర్వహించి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నెల లోపల టీచర్స్ని ఇమీడియట్గా ఫుల్ఫిల్ చేసి, అందుకే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ని కూడా అన్నింటినీ ఫైనలైజ్ చేసి టీచర్స్ ప్రక్రియని పూర్తి చేస్తే గత ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్లుగా భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థని మెరుగుపరిచే దిశగా యుద్ధ ప్రాతిపదికన మేము డిఎస్సిని ఫిల్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరిలో విద్యా వాలంటీర్లది అయిపోయింది. వీళ్ళు ఇమీడియట్గా ప్రాసెస్ పూర్తి చేసి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే రేపు పొద్దున ఏదైతే 24 లక్షల మంది గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకి మెరుగైన విద్యను అందించాలి ఉద్దేశంతో పోస్టులకు సంబంధించి కూడా మీరు మెగా డిఎస్సి అన్నారు. మొదటి సంతకం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నారు. కేవలం 6,000 ఉద్యోగాలు పెంచి మమ్మల్ని దగా చేస్తుంది. ఇది దగా డిఎస్సి, మెగా డిఎస్సి కాదని నిరుద్యోగులు అంటున్నారు. 11,000 డిఎస్సి పోస్టులు ఇవ్వడంతో పాటు చాలా స్పష్టంగా, ఎందుకనంటే 317 సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పినాం. 317 సమస్యను పరిష్కరించినప్పుడు స్పౌస్ కేసులు కానీ వచ్చిన అప్లికేషన్స్ తీసుకొని దాని తర్వాత ఉన్న ఖాళీలు ఎక్కడ ఏంది అనే స్పష్టత వస్తుంది. అవన్నిటిని తీసుకొని 100% జాబ్ క్యాలెండర్లో ఉన్న ఖాళీలను కూడా ఈ జాబ్ క్యాలెండర్లోనే ప్రకటిస్తామని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆ చిత్తశుద్ధితోటి మేము చేయమని ఎక్కడ చెప్తలేము. కాకపోతే అవన్నిటినీ పరిష్కరించాలి. ఎందుకనంటే అటు యువకులు, విద్యార్థులు, ఏదైతే 317 బాధితులు అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే కోరుకుంటారు. అందరి విజ్ఞప్తి మేరకు ఇప్పుడు ఒక సమస్య పైన ఇద్దరికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది ఏమో డిఎస్సి పోస్ట్పోన్మెంట్ అడుగుతారు, కొంతమంది ఏమో డిఎస్సి పోస్ట్పోన్మెంట్ వద్దంటారు. కొంతమంది ఏమో Group 2 పోస్ట్పోన్ చేయమంటారు, కొంతమంది Group 2 పోస్ట్పోన్మెంట్ వద్దంటారు. కొంతమంది ఏమో డిఎస్సిని 2 నెలలు వాయిదా వేయాలి, Group 2ని 2 నెలలు వాయిదా వేయాలని అంటారు. ఎందుకనంటే 7 రోజుల గ్యాప్లో ఉన్నాయని అంటారు. మరి 2 నెలలు వాయిదా వేస్తే మళ్ళీ ఇదే సమస్య 2 నెలల తర్వాత కూడా ఉత్పన్నం అవుతుంది కదా. సో ఇవన్నిటిపైన ఎవరైతే మాట్లాడే వ్యక్తులు కూడా ఒక స్పష్టతతోటి దేనికోసం అడుగుతారు. ఇంకొక నిరుద్యోగులకు స్పష్టత లేదంటున్నారా ఏంటి మీరు? అసలు ప్రతిపక్షాలు మీరు ఇప్పుడు దీంట్లో ప్రతిపక్షాలు ఒకటి మీరు సృష్టించింది కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు. తన్నీరు హరీష్ రావు గారు బయటకు వచ్చి ఇవన్నీ మాటలు మాట్లాడుతారు. నేను మా నిరుద్యోగుల సోదరులకి స్పష్టత ఉంది కాబట్టి వారితో మాట్లాడానికి నేను గాంధీ ఆసుపత్రికి పోయినా. నేను మాట్లాడానికి ట్విట్టర్ వేదికగా నేను వస్తున్నా అని చెప్పి గాంధీ ఆసుపత్రికి ఆరోపిస్తున్నారు. గాంధీ హాస్పిటల్కి పోతే పొద్దున్న రావాలి కానీ అర్ధరాత్రి దొంగలాగా వచ్చి దొడ్డిదారున వెండు మమ్మల్ని కలవలేదు, మీతో వచ్చిన వాళ్ళు కూడా దాడి చేసిరని చెప్పేసి నిరుద్యోగులు కూడా చెప్తున్నప్పుడు. అన్న, నాతో వచ్చిన దాడి చేసిన వీడియో ఉంటే చూపి, దొడ్డదారున నేను పారిపోయి ఉన్న వీడియో ఏదైనా ఉంటే నాకు చూపి. నిరుద్యోగులు ఆరోపించారు. మీరు నన్ను అడుగుతారు కదా, ఏదైతే మీరు అడిగినా కొన్ని ఛానళ్ళు ఎవరైతే వేసిర్రో వాస్తవాలు ఉంటుంది చూపి. నేను ట్విట్టర్ వేదికగా దొంగలకు వస్తే ట్విట్టర్ వేదికగా నేను వస్తున్నా అని చెప్పి రాను. నేను ట్విట్టర్ వేదికగా టైం పెట్టి నేను గాంధీ ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పి నేను గాంధీ ఆసుపత్రికి వచ్చిన. గాంధీ ఆసుపత్రికి యువకుల మధ్యలోకి వెళ్ళి నేను మాట్లాడుకుంటూ నేను గాంధీ ఆసుపత్రి లోపల పోయిన. వీడియో అయితే చూసారు కదా. చూసినాక మోతీలాల్ నాయక్ని కలిసి కూడా నేను దాదాపు 1:45 నిమిషాలు నేను గాంధీ ఆసుపత్రి లోపల మోతీలాల్ నాయక్తో మాట్లాడినా.
మాట్లాడిన తర్వాత అక్కడ కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మీరు అన్నారు కదా, ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు అక్కడ వచ్చి ఉద్దేశపూర్వకంగా అక్కడ విద్యార్థులని రెచ్చగొట్టి విద్యార్థులకు మధ్యలో పార్టీకి మధ్యలో సమన్వయం కుదిరించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఆడ స్లోగన్ చేస్తుంటే మాట్లాడదామనంటే వాళ్ళు అక్కడ రానియకుండా గేట్ పెట్టుకుంటే అదే మెయిన్ గేట్లోకి వెళ్ళి ఇంకో గేట్లోకి వెళ్ళి నేను వెళ్ళిపోవడం జరిగింది. నా బండ్లో నేను పోయినా, మీకు అవసరం అంటే వెళ్ళి గాంధీ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి. కేవలం నిరుద్యోగుల వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ సమస్యలు మీరు పట్టించుకుంటలేరా ఏంది? అసలు నిరుద్యోగుల వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పి నేను చెప్తలే. బహుశా మీరు నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించి ప్రతిపక్షాలకి లాభం చేకూర్చేలా మాట్లాడుతున్నాను. మాకేం అవసరం లేదన్న, మాకు ప్రతిపక్షాలకి ఏం సంబంధం లేదు. ఛానల్ అట్లా లాభం చేకూర్చేలా మాట్లాడుతుందేమో. నేను అన్నీ చాలా స్పష్టమైన మాటలతోనే మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ఏదైనా అడిగినప్పుడు ఇప్పుడు నేనే డిఎస్సి 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 2 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలి నేనే అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా? వారం రోజులలో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 2 పోస్ట్ పోన్ చేయాలి. 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ అది కూడా మళ్ళీ 2 నెలల తర్వాత ఇదే 7 రోజుల వ్యవధిలోనే వస్తుంది కదా. సో ఇవన్నిటిపైన పొద్దున కూడా సంబంధించి డిఎస్సి వాళ్ళతో కానీ గ్రూప్ 2 వాళ్ళతో కానీ వాళ్ళతో కూడా మాట్లాడి మనము ఏ రోజు ఏది ఉండాలని మనకు ఒక స్పష్టత ఉంటే మనం ఏదైనా రిప్రజెంట్ చేయగలుగుతాం. ఎగ్జామ్ గ్యాప్ లేదు, అసలు చదువుకునే టైం లేదు, మాకు స్ట్రెస్ బాగా అవుతుందని చెప్పేసి రీసెంట్గా 2-3 సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళు అడిగేది ఏంటంటే లేని దాన్ని మీరు ఏదైతే హరీష్ రావు గారు చెప్పినట్టు ఏదైతే రెచ్చగొట్టి చూపివ్వండి అన్న, చూపివ్వండి మీరు చూపివ్వండి. హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులకు సంబంధించి వాళ్ళతోటి ఏదైతే హత్య రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొంది 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ సమస్యలు సృష్టించిన వాళ్ళు ఈరోజు వారు మాట్లాడినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా అదే హత్య రాజకీయాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చారని చెప్పేసి నిరుద్యోగులు చెప్తారు. ప్రవళిక ఇష్యూ తర్వాతనే బల్మూరు వెంకట నిరుద్యోగుల ఇష్యూలో వచ్చిండు. అసలు నిరుద్యోగులకి బల్మూరు వెంకట సంబంధం లేదు, మొత్తం మమ్మల్ని వాడుకున్నారని చెప్పేసి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బహుశా మీరు మర్చిపోయారేమో, మీరు కూడా 10 సంవత్సరాలకి వెళ్ళి బల్మూరు వెంకట్ని చూస్తారు. బల్మూరు వెంకట్ వచ్చినప్పుడు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా రాజకీయాల్లోకి వచ్చిండు. ఏదైతే గ్లోబరీనా సంస్థ ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ కానీ 10th క్లాస్ పిల్లల సమస్య కానీ జేఎన్టీయూ ఉస్మానియా బాసరా IIIT కానీ ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఏదైతే ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ సమస్యలపైన బల్మూరు వెంకట్ గత 10 సంవత్సరాలుగా కొట్లాడుతుండు. అప్పుడు అంతా కొట్లాడిన బల్మూరు వెంకట్ ఇప్పుడు మాతో ఎందుకు ఉండలేట్లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కంప్లీట్ చేయిస్తారా? దాని తర్వాత ప్రవళిక ఇన్సిడెంట్ అప్పుడు అర్ధరాత్రి పూట బల్మూరు వెంకట్ అక్కడ లేని కూడా లేడు. ప్రవళిక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా చెల్లె ఇన్సిడెంట్ జరిగినప్పుడు బల్మూరు వెంకట్ ఢిల్లీలో ఉన్నాడు. మీరు అన్నట్టు ప్రవళిక ఇన్సిడెంట్ని బల్మూరు వెంకట్ రాజకీయం చేస్తే ఆ ఇన్సిడెంట్లో నేను కనీసం ఆ రాత్రిపూట ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను లేను. నేను మరుసటి రోజు సాయంత్రం వచ్చి దాన్ని వక్రీకరించి దాన్ని తప్పుగా కల్వకుంట్ల తారక రామారావు చూపించే ప్రయత్నం చేస్తే ఆ తండ్రి నాతో మాట్లాడితే ఇది తప్పు అని చెప్పి అప్పుడు నేను ఇన్వాల్వ్ అయినా. మీకు దానిపై ఏమైనా డౌట్ ఉంటే ఆ తండ్రితో కూడా నేను మాట్లాడిపిస్తాను. దాన్ని వరంగల్కి వెళ్ళి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చింది ఎక్కడ మాట్లాడిపించారు, ఏం మాట్లాడిపించారు, ఈరోజు ఆ కుటుంబం పరిస్థితి ఏందో కూడా అవన్నిటిని కూడా నేను బయట పెడతాను. సరే, అప్పుడు ప్రభుత్వం చేసిందనే మీకు అవకాశం ఇచ్చారు. మీ పార్టీకి ఎన్నికల్లో మేము కార్యకర్తల కంటే మేము ఎక్కువ కష్టపడ్డాం, కానీ మమ్మల్ని పట్టించుకునే స్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. 100% నిరుద్యోగుల ప్రతి సమస్య పరిష్కరించడానికి చిత్తశుద్ధితోటి మేము ఉన్నాము. వాళ్ళు కోపం ఉండి మాకు తిట్టినా, వాళ్ళు కోపంలో మా పైకి వచ్చినా దాన్ని బల్మూరు వెంకట్ స్వాగతిస్తాడు. ఎందుకంటే ఇది వారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వ పాలకులు లెక్క మేము వాళ్ళకి అందుబాటులో లేకుండా, వాళ్ళు మాట్లాడితే మాట్లాడకుండా, మీరు పొద్దున ఎమ్మెల్యే క్వార్టర్స్కి వస్తే మీకు ఫొటోస్ నా రిజిస్టర్ ఇస్తా, లేకపోతే ఆడ వచ్చి మీరు చెక్ చేసుకోండి. ప్రతిరోజు పొద్దున బల్మూరు వెంకట్ ఆడ యువకులని కలుస్తుండా లేదా, ఏం మాట్లాడుతుండో మీరు స్పష్టత చూసుకోండి. ఇంకా కలిసిన తర్వాత కూడా మరి నిరుద్యోగులు ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు మీ ఇష్యూలో? మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు సమస్యని పరిష్కరించని ఇప్పుడు ప్రతిదానికి 2 వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు గతంలో కూడా జియో 46 అంశాన్ని మొదట్లో రద్దు చేయాలని చెప్పి మీరు అందరు కూడా చూపించారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు బయటికి రాగానే లేదు అది రద్దు చేయకుండా వీళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి దాన్ని స్టాండ్ చేంజ్ చేసి మాట్లాడారు. గురుకులది కూడా మొన్నటి వరకు ఏమన్నాడు, రిలింక్విష్మెంట్ ఫాలో అయ్యి ఏదైతే మిగిలిపోయిన పోస్టులు భర్తీ చేసినాక ఫిల్అప్ చేయాలన్నారు. 1:1 వాళ్ళు ఏదైతే కానీ ఇంకా వాళ్ళకు ఉద్యోగ పత్రాలు ఎందుకు ఇస్తారని మళ్ళీ మీరే మాట్లాడారు. సో ప్రతి ఇన్సిడెంట్ కూడా 2 వైపులు ఉంటుంది. ఇద్దరు విద్యార్థుల గురించి ఆలోచించి ఎవరికి నష్టం జరగకుండా ఏదైతే సమన్వయం చేస్తూ, మేజర్ కూడా అంటలే, ఇద్దరిని సమన్వయం చేసి డెసిషన్ తీసుకునే బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులపైన ఉంటుంది. అలాంటి స్టెప్ మీరు ఇప్పటివరకు ఏమైనా తీసుకున్నారా? అరే ఈరోజు పొద్దున కూడా నేను సంబంధించి డిఎస్సి వాళ్ళు గ్రూప్ 2 వాళ్ళు వస్తే ఇలా పొద్దున కూడా నేను మాట్లాడినా. మరి ఇంత మాట్లాడుతుంటే మరొక దీక్షలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ ఇంటికాడ ఎవరు పోలీసుల నిర్బంధం ఎందుకు ఉండదు? ఇంత మొత్తం ఎల్లుండి వాళ్ళు కూడా ఇవాళ అశోక్ సార్ ఇంటి దగ్గర పోలీసు నిర్బంధం కూడా. మీడియా మీరు మాట్లాడే ఇదే అశోక్ అనే వ్యక్తి గతంలో దీక్ష చేసినప్పుడు టెట్ని ఏర్పాటు చేయాలంటే మరి నేను నిమ్మరసం ఇస్తే ఇదే వ్యక్తి కదా తాగింది. ఇదే అశోక్ అనే వ్యక్తి నిజంగా మాట్లాడుతుండే నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఓటేయమని చెప్పి పెట్టిన వీడియో ఒక్కటి చూపివ్వండి. ఆ రోజు ఇదే నిరుద్యోగులే ఆ రోజు ఆయన పైన ఆరోపణలు చేసేది. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గర పోయి ఫోటోలు దిగిన మాట వాస్తవమా కాదా? ఈరోజు అది కూడా ఆయన వ్యక్తిగా ఉపాధ్యాయుని లెక్క ఆయన కష్టంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు 100% మానవత్వంతో నేను పోయి నిలబడ్డాను.
ఆయన అదే ఉపాధ్యాయుని లెక్క దీక్ష చేసినప్పుడు 100% ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి కష్టపడుతున్నప్పుడు ఆ సమస్యని పరిష్కరించాలని చెప్పి ఆ రోజు టెట్ని ఏర్పాటు చేయాలి, టెట్ నిర్వహించాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారికి నేను జీవన్ రెడ్డి గారితో చెప్పించి, ఎమ్మెల్సీ పెద్దలు ఆరుగున్నారు కాబట్టి వారితో చెప్పించి టెట్ నిర్వహణలో ఆ రోజు మేము సహకరించినాం. ఏదైతే దాని తర్వాత రాజకీయ లబ్ధి కోసము వాళ్ళు ఏదైతే సంబంధించి ఈరోజు డేట్ల విషయం కానీ ఇవన్నీ విషయాలు అన్నిటికీ స్పష్టత ఉండి అలా మాట మార్చి వక్రీకరించి మాట్లాడే వ్యక్తుల గురించి మీరు మాట్లాడే ఆరోపిస్తున్నారు నిరుద్యోగులు. ఈ రోజు కూడా అశోక్ సార్ వేసే ఆ దీక్ష వెనుక బల్మురు వెంకటే ఉన్నాడు, టాపిక్ డైవర్ట్ చేయడానికే చెప్పేసి. మరోపక్క మీరు నీటిపై చేస్తున్న ఉద్యమం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి నిరుద్యోగులు. అంటే మేము కనబడతలేమా? తెలంగాణకు సంబంధించి ఇంతమంది విద్యార్థులు మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో కష్టపడుతుంటే ఎక్కడో జరిగిన నీటి పరీక్ష గురించి వెంకట కొట్లాడుతుంటే మా సమస్యలు పట్టించుకుంటాడని అంటున్నారు. ఎక్కడో జరిగిన నీట్ పరీక్షలో కూడా మీరు మర్చిపోతారేమో 70,000 మంది తెలంగాణలో ఉన్న పిల్లలు చదువుకుంటారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వాళ్ళు అంటున్నారు. మీకు అదే చెప్తున్నా, 70,000 మంది కేవలం 70,000 మంది కాదు, రేపటి తెలంగాణ సంబంధించిన డాక్టర్లు, వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన స్టూడెంట్స్, వాళ్ళు రేపొద్దున సరైన డాక్టర్లు రాకపోతే కరోనా వంటి విపత్కరమైన పరిస్థితి వస్తే నీటు సమస్య ఎక్కడనో జరిగింది కాదు. నీట్ అనే ఒక ఎగ్జామ్ ప్రవేశ పరీక్ష ఎన్టీఏ సంస్థ నీట్తో పాటు అనేక ప్రవేశ పరీక్షల్ని నిర్వహిస్తుంది. ఈరోజు ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గ్లోబరీన ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్గా చిన్నదానికి ఏమవుతుంది అన్నారు. టీఎస్పీఎస్సీలు అమ్ముకురా లేదా? ఈరోజు నీట్ పరీక్ష పైన మన గలాన్ని వినిపించకపోతే రేపొద్దున యూపీఎస్సీ ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తారు. నీటిపై మీ అగ్రనేత రాహుల్ గాంధీ కొట్లాడుతుంటే దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. మీరు ఇక్కడికి సంబంధించి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికే వామపక్ష విద్యార్థి సంఘాలతోని ఒక పక్కదారి పట్టిస్తున్నాడని చెప్పేసి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులు ఆరోపిస్తుర్రా లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపిస్తుర్రా? మీరు మొదట స్పష్టత నాకు ఇవ్వాలి. ఎందుకనంటే నేను అనేక కథనాల్లో చూసిన ఏదైతే సంబంధించి June 4th రోజు నీట్ రిజల్ట్స్ వచ్చినాయి. ప్రతిపక్షాలు మీరు చూసుకోవచ్చు. నిరుద్యోగులకు సంబంధించి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పి ఓపికగా ఉండాలన్న. నీకు లేదు క్వశ్చన్ అడుగుతాంటే మొత్తం అడుగు, తర్వాత నేను సమాధానం చెప్తాను. June 4th రోజు నీట్ రిజల్ట్స్ వచ్చినాయి. June 10th వెళ్ళి ఇష్యూని టేకప్ చేసి మొత్తం ప్రణాళిక ప్రకటించి స్టెప్ బై స్టెప్ చేస్తున్నా. మధ్యలో ఇష్యూ వచ్చింది. ఇష్యూ రాగానే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే ఇమీడియట్గా నేను మళ్ళీ వచ్చి మోతీలాల్ నాయక్ దగ్గర కూడా వెళ్ళిన. దానికి సంబంధించి ఆ ఇష్యూ అందరితో కూడా నేను మాట్లాడుతున్నా. నేను వారికి అందుబాటులోనే ఉన్నా. నేను నిజంగానే నేను పోకపోతే, నేను రాకపోతే, నేను మాట్లాడకపోతే నువ్వు అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ అని అంట. ఏదైతే విద్యార్థులతో పాటు ఏదైతే విద్యా వ్యవస్థని బలపరిచి ఏదైతే స్కూళ్ళు డెవలప్ చేయాలని తప్పుబట్టి లేదు అట్లా ఇవ్వద్దు అంటే చెప్పండి. మరి అదే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తే లేదు ఇవ్వాలి స్కూళ్ళు అయిపోయినా సరే, అదే మీ సిగ్నల్ టీవీ ఒక వైఖరి వాయిస్ అయితే చెప్పండి, అదే వాయిస్ కూడా చెప్తాను, మీ ద్వారా కూడా ఆ విషయం చెప్తాను. లేదా మీరు అన్నట్టు జాబ్ క్యాలెండర్ని ప్రకటించొద్దు, డేట్లు పోస్ట్ పోన్ అయినా పర్లేదు, జాబ్ క్యాలెండర్ కాదు ముఖ్యం, ఉన్నాయని ఇప్పుడే నింపాలంటే అదన్న స్పష్టత ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఆల్రెడీ 7 నెలలు గడిచింది, ఇంకొక 5 నెలలు 6 నెలలు గడిస్తే సంవత్సరం అయిపోతుంది. ఇంకా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చేస్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు యూపీఎస్సీ క్యాలెండర్ వచ్చినాక ఆ డేట్స్ తోటి గత ప్రభుత్వానికంటే చిత్తశుద్ధి లేకుండే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టి ఓవర్లాప్ చేసి విద్యార్థులను ఎగ్జామ్ రాయనీయకుండా చేశారు. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి యూపీఎస్సీ క్యాలెండర్ని సూపర్వైజ్ చేస్తూ ఆ డేట్స్ తోటి ఇక్కడ ఉన్న జాబ్ క్యాలెండర్ డేట్స్ ఓవర్లాప్ కాకుండా నెక్స్ట్ 15 daysలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించి నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకుంటాం. అంటే గత 7 నెలలు పోయిన కాలాన్ని మళ్ళీ అయితే మీరు తిరిగి రాలేదు కదా, తిరిగి తీసుకురాలేదు కానీ నిరుద్యోగులు అంటున్నారు. అన్న నీకు ఎప్పుడుదప్పుడు నింపుతాం. నేను అదే ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ ఉంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరే అడిగారు కదన్న. మీరు ఇన్ ద సెన్స్ అందరూ అడిగారు కదా, మీరు చూపించారు కదా. అది కూడా నువ్వే టీజీపీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు ఎగ్జామ్స్ జరగొద్దని చెప్పారు, మీరే చెప్పారు కదా. దాని ప్రాతిపదికనే కదా పోస్ట్ పోన్ అయింది. దాని తర్వాత డిఎస్సీని మళ్ళీ పోస్ట్ పోన్ చేయమంటేనే కదా పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు డిఎస్సీని మళ్ళీ ఇప్పుడు పెట్టింది. డిఎస్సీ డేట్ ఎప్పుడు ఉండే? పాత డేట్ మొన్న టెట్ నిర్వహించిన డేట్లో డిఎస్సీ ఉండే. వద్దు పోస్ట్ పోన్ చేయమంటేనే మళ్ళీ దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసినాము. ఆ డేట్లు ఖాళీగా ఉన్నాయి, టెట్ పెట్టమంటేనే మళ్ళీ టెట్ పెట్టినాము. మళ్ళీ ఇప్పుడు డిఎస్సీని మళ్ళీ పోస్ట్ పోన్ చేయమంటున్నావు. మళ్ళీ పోస్ట్ పోన్ చేసి అకాడమిక్ అయినా మళ్ళీ పిల్లలు కొత్తలు పాస్ అవుతారు. పాస్ అయ్యి మళ్ళీ వాళ్ళు కూడా మాకు డిఎస్సీకి టెట్ని పెట్టమని అంటారు. మళ్ళీ వాళ్ళకు కూడా టెట్ పెడదాము. మళ్ళీ వాళ్ళు 60 రోజులు పోస్ట్ పోన్ చేయమంటారు. నువ్వు అన్నట్టు పోస్ట్ పోన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పోతుంది. మళ్ళీ జాబ్ క్యాలెండర్ అప్పుడు అంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఫాలో కావాలని మళ్ళీ మీరే అంటారు. మరి ఇదే విషయం మీరు నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు కన్విన్స్ అంటే ఇంత కన్విన్స్ చేసినా మళ్ళీ నిరుద్యోగులు ఎందుకు రోడ్డు ఎక్కుతారు? నెక్స్ట్ డే మళ్ళీ ఎందుకు ముట్టడి పిలుపునిచ్చారు? కూడా నేను స్పష్టత ఇచ్చిన, ఇవాళ పొద్దున కూడా వారితో మాట్లాడి నేను స్పష్టత ఇచ్చిన. నేనేమి వెనుకకి దొంగసాటుకు నేను మాట్లాడతలే. ఇవాళ పొద్దున కూడా నేను స్పష్టత ఇచ్చిన. ఇప్పుడు లీగల్గా ఏదైతే మేము మాట్లాడకపోతే గత ప్రభుత్వం లేక నేను మొండి వైఖరి ప్రదర్శిస్తే నువ్వు అడిగిన మాటకి నేను సమాధానం చెప్తా. నువ్వు ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము. ఇంకోటి మేము పోస్టులు అరే మేము పోస్టులు దానికి పెంచాడు కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎన్ని కాలం నీకు డేట్సే ఇస్తామంటున్నాము. జాబ్ క్యాలెండర్లో డేట్స్ ఇచ్చినాక అది శాశ్వత పరిష్కారమే కదా. విద్యార్థి నాయకునిగా మీరు కూడా ఏదో యూనివర్సిటీ అక్కడికి వెళ్ళి మీరు వచ్చారు,
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే శాశ్వతంగా సమస్యలు పరిష్కారం అయితే కదా మీరు కూడా మీడియాలో ఉన్న వ్యక్తులు చెప్పాలి. అంటే మేము అడిగింది 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కాదు, మాకు గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి వాళ్ళు అంటున్నారు సమస్య. నేను చెప్తున్నాను, వాళ్ళు అడిగింది చెప్తాను, ఒక నిమిషం వినండి. వాళ్ళు అంటున్నది ఏంటంటే మాకు ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి మీరు అన్నట్టు 2000 ఉద్యోగాలు 3000 ఉద్యోగాలు పెంచి అది అనౌన్స్ చేస్తే బాగుంటుందని నిరుద్యోగులు అంటున్నారు. అంటే దానికి సంబంధించే ఇప్పుడు పెంచితే దాన్ని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇస్తే డేట్స్ ఎక్స్టెండ్ చేయాలి. అవన్నిటికీ సంబంధించి మళ్ళీ డిఎస్సీని కూడా అదే తేదీలో పోస్ట్ పోన్ చేయమంటారు. ఇవన్నిటికీ సమన్వయం చేసుకొని మీరే అన్ని ఇష్యూస్ ఒకటి దగ్గర ఉన్నాయి కదా. అసలు ఏది ఇప్పుడు డిఎస్సీ వాళ్ళు వచ్చి మాకు 2 నెలలు పోస్ట్ పోన్ కావాలని వాళ్ళు చెప్తారు, గ్రూప్ 2 వాళ్ళు వచ్చి మాకు 2 నెలలు పోస్ట్ పోన్ కావాలి. దీని ఒక ప్రణాళిక ప్రకారంగా మీరు ఒక పేపర్ పైన పెట్టి తీసుకొని వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానే ఫస్ట్కి వెళ్ళి చెప్తున్నా కదా. నేను చెప్పలేదు అని చెప్పి గత ప్రభుత్వం లేక నేను మొండి వైఖరి ప్రదర్శిస్తలే కదా, మీడియా ముఖంగానే మీతో మాట్లాడుతున్నా కదా. అండ్ జాబ్ క్యాలెండర్ పైన ఇంత స్పష్టత ఇస్తున్నా. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఏదైతే పట్టించుకోవట్లేరు మాట్లాడతలేరు అంటే పట్టించుకోకపోతే మాట్లాడకపోతే ఇంత సమయం కేటాయించి ఎందుకు ఇవన్నీ హామీలు ఇస్తాము, ఎందుకు చేస్తామని చెప్తున్నాం. మీరు అన్నట్టు నిజంగానే 1-2 సమస్యలు మేము ఏదైతే ఇష్యూస్ని మేము రిజాల్వ్ చేయలేకపోయినా 1-2 ఏదైతే సంబంధించి మేము చెప్పిన అమలు చేయకపోయినా మేము దాన్ని అంగీకరిస్తాము. మేమేం వాళ్ళ లెక్క పారిపోతలేము, మేము చెయ్యమని చెప్తలేము. అది మా చిత్తశుద్ధి. అది ప్రజాప్రభుత్వం ఒక ఏదైతే ప్రజల పట్ల ఉన్న ప్రజలపైన ఉన్న ఒక విశ్వాసాన్ని మేము నిలబెట్టుకోవాలని ఒక చిత్తశుద్ధితో మేము ఉన్నాము. మేము ఎక్కడ కూడా మేము లేదు చేయలేము కుదరదు అని చెప్పి ముఖం చాటేస్తలేము. ఈ వాస్తవాలు ఎందుకు కనబడతలేవు? మీరు బల్మూరి వెంకట్ గాంధీ హాస్పిటల్కి వచ్చింది మర్చిపోయారు, మోతీలాల్ నాయక్ తోటి మాట్లాడింది మర్చిపోయినారు, ఆడ బల్మూరి వెంకట్ని అడ్డుకూరు రానియలేదని చెప్పి చెప్తారు. అంటే మీరు వచ్చిన తర్వాత మోతీలాల్ నాయక్ను భయపట్టించారు, తర్వాత దీక్ష విరింపజేసారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా బెదిరించారు, అందుకే ఆయన దీక్ష విరింపజేసారని కూడా అంటున్నారు కొందరు. మీరు ఆరోపణలు చేయాలని అనుకుంటే నాతోటి వచ్చింది కూడా నిరుద్యోగులే. సరే బహుశా వాళ్ళు ఎన్ఎస్యూఐలో సభ్యుల కొంచెం ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు కూడా భిన్న కులాలు భిన్న మతాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. అందులో డిఎస్సి రాసుకునేటోళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా విద్యార్థులే, వాళ్ళు తెలంగాణ చదువుకున్న వాళ్ళే. ఆ ట్విట్టర్లో పెట్టినప్పుడు చాలా మంది అక్కడికి వచ్చారు, నన్ను లోపల తీసుకుపోయింది కూడా వాళ్ళే. అండ్ మోతీలాల్ నాకు మా తమ్మునితోటి చాలా స్పష్టంగా బల్మూరి వెంకట్ మాట్లాడినప్పుడు బల్మూరి వెంకట్ ఒక్కడు లేడు ఫోటోలో. మోతీలాల్ నాయక్ తోటి ఉన్న వ్యక్తులు ఉన్నారు, న్యూట్రల్ వ్యక్తులు ఉన్నారు, వేరే సంఘాల నాయకులు ఉన్నారు, నాతోటి వచ్చిన ఇతర పార్టీల నాయకులు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఉన్నారు. బల్మూరి వెంకట్ మాట్లాడిన వీడియో మొత్తం ఉంది. నేను ఏం మాట్లాడిన ఏందని చెప్పి అక్కడ పక్కన పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి బల్మూరి వెంకట్ని లేదు బద్నాం చేస్తేనే లాభం చేకూరుస్తుంది అంటే యువకుల కోసం బల్మూరి వెంకట్ బద్నాం కానీ కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ 5th రోజు టీజీపీఎస్సీ ముట్టడి చేశారు, దానికి ఆపడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే వాళ్ళు ఇదిగో సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఒకరిద్దరు వ్యక్తులు ఎవరైతే ఇవన్నిటిని ప్రోత్సహించి ఏదైతే సంబంధించి ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులతోటి సమస్య గురించి వెళ్ళి మాట్లాడుకున్నామంటే లేదు ఇది చేద్దాం అది చేద్దామని ఎవరు చేస్తారో ఇవన్నీ కూడా అతి త్వరలో ఆధారాలతో సహా బయటకు వస్తాయి. తొందర పడకండి, నిజము ఆలస్యం కన్నా తప్పనిసరిగా బయటకు వస్తుంది. దానికి నిదర్శన హరీష్ రావు గారు గాంధీ హాస్పిటల్లో మాట్లాడిన మాటలు. ఈ మాటల్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే గతంలో ఎప్పుడు మాట్లాడిండు, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు మాట్లాడిండు. ఇదే 10 సంవత్సరాలు మరి హరీష్ రావు గారు వచ్చినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదన్నా? 10 సంవత్సరాలు ఏదైతే ప్రవళిక చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదో, లేకపోతే బోడా సునీల్ నాయక్ చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, వీడియో పెట్టి మా నిరుద్యోగ సోదరులు చనిపోతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వాన్ని కూల్చుకున్నాము, అదే మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అని చెప్పి నిరుద్యోగులు అంటారు. ఇప్పుడు ఒక్కటి చెప్పానండి, ఇప్పుడు మాకు కాదన్నా నిరుద్యోగ మీడియా దాంట్లో ఉన్నప్పుడు హరీష్ రావుని క్వశ్చన్ చేసిన బాధ్యత కూడా నీ పైన ఉంది కదా అన్న. మనం హరీష్ రావు క్వశ్చన్ చేసినా మిమ్మల్ని చేస్తాం, అందరినీ చేస్తాం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు మీరు అన్ని చేస్తామని ఒక్క నిమిషం, మేము అన్ని చేస్తాం. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు బాధ్యతలో ఉన్నారు. మీరు గతంలో మీరు అంతా భుజాన్ని వేసుకొని నిరుద్యోగులు అందరినీ చేసుకొని ప్రభుత్వంలో తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు, మా వల్ల ఆయన ఒక ఉద్యోగం తెచ్చుకుంటే మా ఉద్యోగాల సంగతి మర్చిపోయింది అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారు. అన్న నీకు ఇంతకుముందు స్పష్టత చెప్పిన బల్మూరి వెంకట్ అనేటోడు 10 పార్టీలు మారో, లేకపోతే నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గానో, ఒక జర్నలిస్ట్గానో, లేకపోతే ఒక టీచర్గానో నేను రాజకీయాలకు రాలేను. ఒక విద్యార్థి నాయకునిగా ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షునిగానే నా రాజకీయ అరంగేట్రం. ఆ రోజు అటుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే ఉన్నా. నేను ఎమ్మెల్సీ అయింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అయినా. నన్ను ఎమ్మెల్సీ చేసింది మా పార్టీ, మా శాసనసభ్యులు, మా ఏఐసిసి, మా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్సీ చేశారు. ఎందుకంటే 10 సంవత్సరాలు నేను పడ్డ కష్టాన్ని చూసి వారు నాకు గుర్తింపు ఇచ్చి చేశారు. నాకు గుర్తింపు ఇచ్చినా కూడా నేను స్వయంగా ప్రకటించుకున్నా ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఒక ప్రతినిధిగా ఉంటా అని చెప్పి నేను నిర్ణయం తీసుకొని నేను ఆ వాయిస్ ఇచ్చిన. మీరు అన్నట్టు నిజంగా ప్రజాక్షేత్రంలో బల్మూరి వెంకట్ పోటీ చేసినప్పుడు ఈ డబ్బుకి ఆ రోజు బల్మూరి వెంకట్కి పడ్డాయి కేవలం 3000 ఓట్లే. దాన్ని కూడా నేను స్వాగతించిన.
దాని తర్వాత కూడా నేను పోరాటం చేసిన. ఇదే గ్రూప్ 1 సంబంధించి అవకతవకలు జరిగినప్పుడు బయటపెట్టింది ఇదే బల్మూరి వెంకట్. ఏ రోజు కూడా బల్మూరి వెంకట్ నిరుద్యోగులని తీసుకుపోయి లేదా చిక్కడపల్లి కాడ ఇంకొకటి గ్రూప్ వన్ లో పెంచిన లాస్ట్ ఒక్క నిమిషం లాస్ట్ గా గ్రూప్ 1 లో 63 పోస్టులు కూడా కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకున్నారని చెప్పేసి మీ మధ్యలో అంటే మీ దగ్గర నుంచి వెళ్ళిన కాంగ్రెస్ నేత బక్కా జెడ్సన్ మీ మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. మొత్తం పోస్టులను నమ్ముకున్నారు టీజీపీఐసీలో. అంతకుముందున్న మహేందర్ రెడ్డి కూడా అమ్ముకుంటే దానికి సంబంధించి ఇప్పటి వరకు అటువంటి ఆయన మీద ఏ చర్య కూడా చేపట్టలేదు అని చెప్పేసి ఇప్పుడు మొన్న వచ్చిన గ్రూప్ 1 అంటారా? గత గ్రూప్ 1 మొన్న వచ్చిన గ్రూప్ 1 పోస్టులు అన్న, ఏదన్నా ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో ఆరోపణలు చేస్తే దానిపైన నేను స్పందించవచ్చు. ఆధారాలు లేకుండా ఏదైతే సంబంధించి నిరుద్యోగులని రెచ్చగొట్టడానికి అయిపోయిన గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా పాపం ఎంతోమంది కష్టపడి రాసుకోరు. 1:50లో సెలెక్ట్ రేపొద్దున మెయిన్స్ రాసుకున్నామని ఉన్నారు. అసొంటి వ్యక్తులలో ఇప్పటికీ ఆల్రెడీ 2 సార్లు క్యాన్సిల్ అయింది. వాళ్ళ ఆశలపైన మళ్ళీ నీరు జల్లే విధంగా ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులే మీరు చూపించినా రేపొద్దున ఏదైతే క్వాలిఫై ఉద్యోగం వస్తుంది అనుకున్న విద్యార్థులు ఊకోరు. దయచేసి వాస్తవాలు ఏముంటే ఎవిడెన్స్ ఉంటే దాన్ని చూపించి దానిపైన మాట్లాడితే బాగుంటుంది. ఓవరాల్గా లాస్ట్ ఏం చెప్తారు నిరుద్యోగులకు సంబంధించి? 100% కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నిరుద్యోగుల ప్రతి సమస్యను మేము పరిష్కరిస్తాము. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటిస్తాము. జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని భర్తీ చేసే ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. జాబ్ క్యాలెండర్ని ప్రకటించిన అన్ని అంశాలపైన మా గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా సంపూర్ణ స్పష్టత కూడా ఇస్తారు. ఇందులో ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా నిరుద్యోగులందరూ ఒక దాటిపైకి వచ్చి లేదు ఇది ఇప్పుడు ఇట్లా పెట్టాలి, ఈ ఇయర్లో అన్ని ఎగ్జామ్స్ పూర్తయ్యే విధంగా వాళ్ళకి ఏదైనా ప్రణాళిక ఉండి తీసుకొని వచ్చి నాకు ఇస్తే కూడా 100% ఆ ప్రణాళికను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ విధంగా జరిగేటట్టు కూడా నా వంతు ప్రయత్నం శాయశక్తిలో నా ప్రయత్నం కూడా నేను చేస్తాను. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, జాబ్ క్యాలెండర్తో ప్రకటించగానే నిరుద్యోగులకు సంబంధించిన అన్ని ఇష్యూస్ నేను గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తాను, ప్రత్యేకంగా అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర నేనే మాట్లాడతానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, గాంధీభవన్ నుండి.